హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఆషాఢ మాసం 2025లో ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఏమిటి, అలాగే ఆషాఢంలో వచ్చే పండుగలు, ఆషాఢ మాసం విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందామండి. ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకపోయినా పూజలకు నిలవైన మాసం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెలలో నుంచే మనకి తొలి ఏకాదశి పండుగ అనేది మొదలవుతుంది. ఆ రోజు నుంచి అన్ని పండుగలు మనకి మొదలవుతాయి. అలాగే ఆషాఢ మాసంలో మనకి 4 నెలల పాటు చాతుర్మాస వ్రతం కూడా ఉంటుంది కదా. దీంతో పాటు ఇంకా చాలా పండుగల విశిష్టత అనేది ఆషాఢ మాసం సంతరించుకుంది అని చెప్పవచ్చు. అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే వర్షాకాలం అనేది ఆషాఢ మాసంలోనే మొదలవుతుంది కాబట్టి. అయితే ఈసారి కూడా ఆషాఢ మాసంలో మనకి జూన్ 27వ తేదీ నుంచి పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే మొదలవబోతోంది. అలాగే మనకి తొలి ఏకాదశి పండుగ కూడా ఈ ఆషాఢ మాసంలోనే వస్తుందని అనుకున్నాం కదండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున శ్రీహరి యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నెలలోనే ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు కూడా వస్తాయి కదండి. మనకి 26వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు అయితే ఆషాఢ గుప్త నవరాత్రులు అనేవి ఉన్నాయి. అలాగే మనకి ఈ నెలలోనే దక్షిణాయనం అనేది ప్రారంభం కాబోతోంది. గురు పూర్ణిమ, అలాగే బోనాలు కూడా కొంతమంది సమర్పించుకుంటారు కదా ముత్యాలమ్మ తల్లికి. అంటే గ్రామ దేవతలకి, మన చుట్టుపక్కల ఊరు మొత్తం కాపాడే గ్రామ దేవతలు అంటే ఊరు బయట కానీ మొదట్లో కానీ ఉంటారండి. ఈ గ్రామ దేవతలకి మనము పూజ అనేది చేసుకొని పెరగన్నము, పరమాన్నము, అలాగే కొబ్బరికాయ కొట్టి, అలాగే మనము వేపాకులు అనేవి అమ్మవారి దగ్గర పెట్టుకొని, ఇంకా కొత్త చీరలు కూడా పెట్టుకొని అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి మనకి. అంటే పిల్లలకి మామూలుగా అమ్మవారు వస్తుంది అంటారు కదా, అట్లాంటివి అనేవి రాకుండా అమ్మవారు అనేది కాపాడుతుంది. కాబట్టి అమ్మవారికి ఈ నెలలో ఖచ్చితంగా కొంతమంది బోనాలను సమర్పించుకుంటారు. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అమ్మవారి పూజ మాత్రం ఆదివారం నాడు ఎప్పుడైనా 2వ వారం కానీ 4వ వారం కానీ తప్పక చేసుకోవాలి. అయితే మనకి ఆషాఢ మాసము జూన్ 2025లో 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుందండి. జూలై 24తో ముగుస్తుంది. పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభము జూన్ 27వ తేదీన, జూలై 6వ తేదీన తొలి ఏకాదశి పండుగ, జూలై 10వ తేదీన గురు పూర్ణిమ, అలాగే 13వ తేదీన మహంకాళి జాతర, 17వ తేదీన దక్షిణాయనం ప్రారంభము. ఈ ఆషాఢ మాసం 2025లో ఈ పండుగలు అనేవి ఉన్నాయి. అయితే ఈ నెల కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా ఆషాఢ మాసంలో ఇద్దరు ఒకచోట ఉండకూడదు అంటారు కదా, భార్యాభర్తలు. కాబట్టి పుట్టింటికి అయితే వస్తారు వాళ్ళు. మళ్ళీ తర్వాత శ్రావణ మాసం వచ్చిన తర్వాత మంగళవారం నోములు అనేవి కూడా ఉంటాయి కదా, అవి కూడా నోచుకొని వెళ్ళవచ్చు. లేదా దగ్గరలో ఉన్నారు అంటే కనుక వాళ్ళు ఆషాఢం అయిపోగానే శ్రావణ మాసంలో అత్తగారింటికి బయలుదేరవచ్చు. అయితే కడుపుతో ఉన్న అమ్మాయిలు ఎవరైనా కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక భర్త దగ్గర ఉండవచ్చు. కాకపోతే అక్కడ అత్తగారు ఉండకూడదు అని అంటారు. అంటే అత్త కోడలు ఒక చోట, అత్త అల్లుడు ఒక చోట ఉండకూడదు అని అంటారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా సాంగత్యం అనేది ఉండకూడదు అని అంటారు. ఎందుకంటే ఆ నెలలో కనుక పిల్లలు కడుపులో పడితే మంచి సంతానం కలగదు అని అంటుంటారు. ఎందుకంటే ఇది శూన్యమాసం కాబట్టి ఈ నెలలో ఇద్దరు విడివిడిగా ఉంటే మంచిది అని కొన్ని పద్ధతులు అయితే పెద్దవాళ్ళు మనకి చెప్పారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఇద్దరు ఒక చోట ఉండకూడదు. కడుపుతో ఉన్న వాళ్ళైతే ఒక దగ్గర ఉండవచ్చు, తప్పేం లేదండి. అంటే అత్తగారు ఉండకూడదని చెప్పాను కదా. లేదు మేము ఉండము అని అనుకుంటే మీరు ముందే ఒక మంచి రోజు చూసుకొని తల్లిగారింటికి వెళ్ళిపోతే మంచిది. శూన్యమాసం కాబట్టి ఆషాఢ మాసంలో మనకి పండుగలు పబ్బాలు అయితే అన్నీ చేసుకోవచ్చు, కానీ శుభకార్యాలు అయితే ఏమీ ఉండవు కదా. మనం ఒకటి గమనిస్తే ఎప్పుడైనా శూన్యమాసంలో అంటే ఆషాఢ మాసంలో కానీ, భాద్రపద మాసంలో కానీ, పుష్యమాసంలో కానీ పూజలు వ్రతాలు అనేవి చేసుకోవచ్చు అని అంటారు. ధనుర్మాసం మనకి పుష్యమాసంలో వస్తుంది. భాద్రపద మాసంలో కూడా మనకి వినాయక నవరాత్రులు వస్తాయి. అలాగే అనంతపద్మనాభ వ్రతం కూడా వస్తుంది. అలాగే మహాలయ పక్షాలు అనేవి వస్తాయి. అంటే పితృదేవత సంబంధించిన పక్షం అనేది ఆ నెలలోనే వస్తుంది. ఇంకా పుష్యమాసంలో చెప్పుకున్నాం కదా ధనుర్మాసము. అలాగే ఈ ఆషాఢ మాసంలో కూడా చూడండి చాతుర్మాస వ్రతం అనేది మొదలవుతుంది. అలాగే ఆషాఢం మొదట్లోనే అమ్మవారి నవరాత్రులు అనేవి, వారాహి నవరాత్రులు అయితే మొదలవుతాయి కదా. కాబట్టి ఆషాఢ మాసాన్ని కూడా మనము తీసిపోవడానికి లేదు, పూజలకి నిలవైన మాసం అనే చెప్పుకోవచ్చు. ఇదండి మరి ఈ వీడియో. ఆషాఢ మాసం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.